సో మనం తమిళనాడులో చూసుకుంటే ఇటు పోస్టల్ బ్యాలెట్ లీడ్స్ కి సంబంధించి కూడా ఇటు డిఎంకే ఆధిక్యంలో కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు విజయ్ కి సంబంధించి కూడా ఇటు మిశ్రమ ఫలితాలు. ఎక్కడైతే 2 చోట్ల విజయ్ పోటీ చేశారో ఇటు తిరుచిలో వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది. పెరంబూరులో విజయ్ ముందంజలో ఉన్నారు. పెరంబూరులో విజయ్ కి సంబంధించి కొంచెం పాజిటివ్ గా కనిపిస్తున్నాయి లీడ్స్. అయితే ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ కి సంబంధించి మనం మాట్లాడతాం. మనతో పాటు రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు, ఇటు ఓవరాల్ గా చూసుకుంటే తమిళనాడులో డిఎంకే పార్టీ ప్రస్తుతానికి లీడ్స్ ట్రెండ్ లో కనిపిస్తుంది మనకి. అదేవిధంగా ఇటు టీవీకే పార్టీ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఇటు మమత కూడా ఇటు బీజేపీ నేత సువేంద్ర అధికారి మీద పోటీ చేస్తున్నారు. ఇటు వెస్ట్ బెంగాల్లో కూడా మనం అప్డేట్స్ చూసుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా ఇటు బెంగాల్లో ఇటు భవానీపూర్ లో ఎక్కడైతే నిలబడ్డారో మమత అక్కడ ముందంజలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే మమతకి ఆపోజిషన్ లో అటు బీజేపీ నేత సువేంద్ర అధికారి ఉన్నారు. సువేంద్ర అధికారి మీద ఇటు పోస్టల్ బ్యాలెట్ లీడ్స్ కి సంబంధించి కూడా మమత ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి రామరెడ్డి గారు మీరు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించిన అభిప్రాయం ఏంటంటే, ఎందుకంటే ఇటు ఎగ్జిట్ పాల్స్ ఏ విధంగా సర్వేలు వచ్చాయి ఆ విధంగానే ప్రస్తుతానికి అయితే స్టార్టింగ్ లీడ్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే మరో ఇంకా 2 గంటలు లేదంటే మధ్యాహ్నానికల్లా కూడా ట్రెండ్స్ అన్ని కూడా మారే అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఎగ్జిట్ పాల్స్ ప్రకారం ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? రామరెడ్డి గారు మ్యూట్ లో ఉంది, ఒకసారి చూడండి. ఫస్ట్ కామెంట్ ఏంటంటే ఇవి పోస్టల్ బ్యాలెట్ ఎర్లీ ట్రెండ్, ఇది ఫస్ట్. రెండో విషయం ఏంటంటే ఈవెన్ పోస్టల్ బ్యాలెట్ లో 2 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతంలో వార్ వన్ సైడ్ అన్నట్టుంది. అస్సాంలో బీజేపీ కూటమి ఘన విజయము, తమిళనాడులో డిఎంకే కూటమి ఘన విజయము, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి ఘన విజయం. ఈ విధంగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో కనిపిస్తుంది. బెంగాల్లో హోరా ఓరి మామూలుగా నువ్వా నేనా 1 సీటు 2 సీట్ల తేడాతో హోరా ఓరి నడుస్తుంది. నాకు అంటే వేరే ఛానల్ వస్తున్నాను. ఆ తర్వాత కేరళలో యూడిఎఫ్ కూటమి కొంచెం ఎడ్జ్లో, అది హోరా ఓరే కానీ కొంచెం ఎడ్జ్గా మెజారిటీ దిశగా అన్నట్టు అనిపిస్తుంది. కేరళకు బీజేపీ 6 సీట్ లీడ్ అని వస్తుంది. 71 యూడిఎఫ్, 62 ఎల్డిఎఫ్, 6 బీజేపీ అని ఒకవేళ వచ్చినట్లు. అస్సాంలో క్లియర్గా ఉంది. కాబట్టి ఇదేంటంటే ఎగ్జిట్ పోల్స్ ను చాలా వరకు కరెక్ట్ చేస్తుంది. తమిళనాడులో కన్ఫ్యూజన్ ఉండే కదా, ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏంటంటే డిఎంకే ఫేవర్లో అన్నట్టు అనిపిస్తుంది. ఇది పోస్టల్ బ్యాలెట్స్ మనకు ఈవీఎంస్ ఒక 3 రౌండ్లు 4 రౌండ్లు కౌంట్ అయితే తప్ప మనకు ఇండికేషన్ క్లియర్గా తెలియదు. క్లియర్ తెలియడం 3-4 రౌండ్లు ఈవీఎంస్ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఆ రిజల్ట్స్ తెలిస్తే లీడ్స్ ఎవరెవరు ఎట్లా అంటే అది సంకేతం కొంతవరకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గుజరాత్లో గత 7 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ లీడ్కి వచ్చింది. కాంగ్రెస్ గెలుస్తున్నాం కూర్రు ఎగ్జిట్ పోల్స్ రాంగను, కానీ మళ్ళీ బీజేపీ 99 స్థానాలతో బీజేపీ మొన్నటిసారి ఇంకా ఎక్కువ అనుకోండి. కాబట్టి కౌంటింగ్ను మధ్యలో కొంత ట్రెండ్ తెలుస్తుంది. 70-80% అయ్యే వరకు జనరల్గా తెలియదు. కొన్ని రాష్ట్రాలు క్లియర్ ఎక్కడైతే వారు వన్ సైడ్ ఉంటుందో 50% అయిపోగానే మనకు స్పష్టమైన సంకేతం వస్తుంది. అది అస్సాంలో కనపడుతుంది, పుదుచ్చేరిలో కనపడుతుంది, తమిళనాడులో కూడా కనపడే అవకాశం ఉంది. కానీ పశ్చిమ బెంగాల్, కేరళ మాత్రం అది చివరి వరకు క్లియర్గా తెలియదు అనిపిస్తుందండి. ఓకే అండి. సో మనం చూసుకున్నట్టు ఇటు బెంగాల్లో బీజేపీ రికార్డ్ సృష్టించబోతుందా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇటు బెంగాల్కి సంబంధించి కూడా ఇటు లీడ్స్ లో కూడా బీజేపీయే కొంచెం కనిపిస్తుంది. ఎంత టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇటు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎర్లీ ట్రెండ్స్ లో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇటు మమతకైతే బ్రేకులు పడే అవకాశాలు ఉన్నట్లుగా ఈ ఎర్లీ ట్రెండ్స్ కి సంబంధించి, ఈ పోస్టల్ బ్యాలెట్ లీడ్స్ ట్రెండ్స్ కి సంబంధించి అయితే అప్డేట్స్ అంతున్నాయి. సో జంగయ్య గారు, ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే మహిళల ఓట్లు అనేవి అక్కడ చాలా కీలకంగా ఉంటాయి. ఎందుకంటే ఇటు మమతా బెనర్జీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలకి చాలా మంది మహిళలు కూడా ఆకర్షితులై ఉన్నారు. సో మహిళల సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పక్కనే ఇటు మోదీ కూడా తీసుకొచ్చిన కొత్త మేనిఫెస్టో ప్రకారం కూడా ఇప్పుడు చాలా మంది మహిళలు ఇప్పుడు సైలెంట్ ఓటర్లుగా మారే అవకాశం ఉంటుంది. సైలెంట్ ఓటర్లు అనేది ఇటు మహిళలు ఇటు మమతా బెనర్జీ వైపే ఉండబోతున్నారా, లేదంటే మోదీ వైపు కన్వర్ట్ అవ్వబోతున్నారా అనేది ఇప్పుడున్న దాంట్లో ఎవరికి విజయం పట్టం కట్టబోతున్నారు అనే దానికి సంబంధించి ఇటు మహిళలు కీ రోల్ పోషించబోతున్నారు. దానికి సంబంధించి ఎవరికి ఎక్కువగా ఎడ్జ్ ఉండబోతుంది అంటున్నారు? ఒక విషయం ఏంటంటే మోడీ గారు తీసుకొచ్చినప్పటికీ కూడా మమతా బెనర్జీ గారు ఫస్ట్ నుంచి కూడా మహిళలకు ఫేవర్గానే పోతున్నారు. ఫస్ట్ నుంచి వాళ్ళు అధికారం చేపట్టినప్పటికీ గత 3 పర్యాయాలు కూడా తను ఎప్పటికప్పుడు మహిళలకు ఫేవర్గానే ఉంటున్నారు. ఇంకొకటి మహిళా బిల్లు విషయంలో కూడా వీళ్ళు సపోర్ట్ కాకుండా అంటే వీగిపోవడం, అంటే మోడీ గారు తీసుకొచ్చినటువంటి మహిళా బిల్లు కూడా వీగిపోవడం వల్ల కొంత వ్యతిరేకత ఉందని మనం చెప్పొచ్చు. పెట్టినప్పుడైతే పెట్టిరు కానీ సక్సెస్ చేయలేకపోయారు అనేది. అంటే ఇట్లా మమత మీద కొంతవరకు వాళ్ళు ఒక స్త్రీ శక్తి
సో మాది అని ఓన్ చేసుకునేటువంటి సందర్భం కనపడుతుంది. ఎందుకంటే స్త్రీశక్తి అంటే మీ ఉండాలి మహిళ, ఒక మహిళ ఉంటేనే కొంతవరకు మా వింటారు అని చెప్పేసి కూడా ఆలోచించేటువంటి సందర్భం మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. అంటే 100% వన్ సైడ్ అవుతారని చెప్పేసి కూడా మనం చెప్పలేము. ఇక్కడ కూడా 50-50 అనేది ఉంటుంది. కాకపోతే కొంత ఎడ్జ్ మాత్రం మమతా బెనర్జీ గారికి మహిళలో పాజిటివ్ ఉందని చెప్పేసి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఈరోజు ఉన్నటువంటి రిజల్ట్స్ అనేది ఏదైతుందో మనం అనుకున్నట్టు నెక్ టు నెక్ వన్ సైడ్ మమతా బెనర్జీ గారు గెలుస్తారు అని చెప్పలేము, అట్లా అని చెప్పి బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పలేము. ఏదున్నా అరాకొరతోనే కొంత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మహిళలకు చేసినటువంటి ఏదైతే పథకాలు కానీ వాటన్నింటినీ ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో ఎంతో కొంత నెగిటివ్ అనేది మాత్రం వాళ్ళకు అర్థమవుతుంది. అక్కడ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నెగిటివ్ అనుకోండి, కేంద్రం మీద ఉన్నటువంటి నెగిటివ్ అంటే ఎందుకంటే 15 సంవత్సరాల నుండి మమతా బెనర్జీ గారు కంటిన్యూస్లో ఉండడం వలన కొంత నెగిటివ్ ఓటింగ్ పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ కానీ సెంట్రల్ ఏ విధంగా సపోర్ట్ చేసింది గతంలో అని చెప్పేసి వీటన్నిటిని కూడా బేరేజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా వన్ సైడ్గా మొత్తం మేము బీజేపీకే సపోర్ట్ చేస్తామని చెప్పేసి మహిళలైనా పురుషులైనా కానీ యువత కూడా చేయరు. ఎప్పటికప్పుడు ఆలోచన విధానం వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో అని చెప్పేసి మనకి ఇంకొక 2-3 అవర్స్ అయితే కానీ మనం క్లారిటీ ఇవ్వలేము. ఎందుకంటే ఏదైతే పోలింగ్ అయితే మనం చూస్తున్నాం ఇప్పుడే బీజేపీకి 27 అని చెప్పేసి 9 టీఎంసీకి అని చెప్పేసి మనము ఈ పోలింగ్ చూసి మనము క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక 1-2 అవర్స్ అయితే మీరు అన్నట్టు ఈవీఎం మిషన్లు ఓపెన్ అవుతాయి కానీ ఒక రౌండ్ 2 రౌండ్లు అవుతాయి. ఎక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజా నాడి ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కానీ దీన్ని బట్టి అంచనా వేయలేము. కానీ మమతా బెనర్జీ గారికి కానీ మోడీ గారు కానీ నెక్టుతూనే పోతుంది తప్ప వన్ సైడ్ మాత్రం ఎవరికి ఈజీ కాదని చెప్పొచ్చు విక్టరీ. సో మనం తమిళనాడుకి సంబంధించిన మనం అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇటు తమిళనాడుకి సంబంధించి అధికార పార్టీ డిఎంకే జోరైతే ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సో చాలా చోట్ల కూడా అన్నా డిఎంకే పార్టీ వెనుకంజలో ఉన్నట్లుగానే ఈ ఎర్లీ ట్రెండ్స్ లో చూపిస్తున్నాయి. అదేవిధంగా ఇటు విజయ్ టీవీకే పార్టీ కాస్త వెనుకబడినట్లు, ఇంకా సత్తా మాత్రం ఇంకా చూపించలేనట్లుగానే మనకి అప్డేట్స్ అందుతున్నాయి. సో ఎర్లీ ట్రెండ్స్ బట్టి